ఒక్కొక్క సంస్థను కొంత అలర్ట్ చేస్తూ ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తారు అనేటువంటి విషయాన్ని కొంత సమన్వయం చేస్తూ ఉండగానే ఆ వసంతోత్సవాలలో భాగంగా 5వ తేదీ నాడు అంటే శ్రీరామనవమి కంటే ముందు రోజు నాడు కొత్తపల్లి సచ్చిదానంద ఆశ్రమం ఉంది. అక్కడే స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెలిసే ఉన్నారు. ఆయన ముందట, ఎందుకంటే ఆయన కవితా గానంలో ప్రియుడు కాబట్టి, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి కవులను పోషించే వాళ్ళు ఎవరుంటారు? 32,000 సంకీర్తనలు రాయించుకున్నాడు తన ఆస్థానంలో పెట్టుకుని అన్నమాచార్యులు. అందుకని వెంకటేశ్వర స్వామి ముందట ఈ కవులు తమ యొక్క కవితా గానం చేయడానికి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన 5వ తేదీ నాడు ఉదయం పూట 9:30 వరకు కవులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. కవితా గానం మాత్రమే కాదు, కవి పండిత సత్కారం కూడా ఉంటుంది. దాన్ని అందరూ కూడా వచ్చి స్వీకరించాల్సిందిగా కోరుతూ, ఇక పేరులో ఏముంది అనుకున్నా కానీ పేరుకు తగ్గ వాళ్ళు కనిపించారు. పేరులో ఏముంది అనుకున్నా కానీ ఇప్పుడు నాకు పేరుకు తగ్గ వాళ్ళు కనిపించారు. అది నువ్వే. ఓయ్ క్రోధి నిన్నే అంటున్నా, ఓయ్ క్రోధి నిన్నే అంటున్నా. ఎంతలా క్రోధాన్ని పెంచావు, ఎంతలా కోపాన్ని పెంచావు. మొన్నటిదాకా నవ్వుల పువ్వులైన ముఖాలు నీ ప్రభావంతో భావన పరిమళాలు పంచడం మానేశాయి. నిన్నటిదాకా కారుణ్యం నిండిన చూపులు నీ రాకతో కాఠిన్యపు కత్తులు విశాయి. అయినా అంతా పాడు చేసావు అనడం లేదు. ఎంత క్రోధమైనా కొంత మేలు కూడా చేశావు. ధర్మాగ్రహం కలిగిన వాళ్ళకు బాగా పనికొచ్చావు. ధర్మాగ్రహం కలిగిన వారికి బాగా పనికొచ్చావు. దయలేని వాళ్ళతో దావానాలను సృష్టించావు. అయినా అంతా మంచి చేశావు. ఇక కొంతకాలం ప్రశాంతతను ప్రసాదించడానికి నీ సోదరుడు వస్తున్నాడు కదా, మాలో విశ్వాసాన్ని పెంచడానికి, విశ్వానికి శ్రేయస్సును వసువును పంచడానికి వస్తున్న విశ్వావసుకు స్వాగతం అందిస్తున్నా. ఓయ్ క్రోధి నీకు వీడుకోలు పలుకుతుంది. జై భారత్.